Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with time period for certain important suits, appeals and applications under Limitation Act 1963. In this Limitation Act, there are two important definitions, period of limitation and prescribed period. Period of limitation means the period of limitation prescribed for any suit, appeal or application by the schedule. అంటే షెడ్యూల్లో ఏ పీరియడ్ అయితే మెన్షన్ చేసిందో ఆ పీరియడ్ని పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటారు. ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ మీన్స్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. అంటే ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే ఏంటి అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా చేస్తామంటే ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. అంటే మనకి సెక్షన్ 4 తీసుకున్నాం అనుకోండి, వెన్ ద కోర్ట్ ఈస్ క్లోజ్డ్ అంటే ఏంటి, కోర్ట్ ఏ రోజు అయితే క్లోజ్ అయ్యిందో ఆ డేని ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ చేసి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది కంప్యూట్ చేయాలి, అంటే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. దాన్ని ప్రిస్క్రైబ్ పీరియడ్ అంటారు. అంటే సెక్షన్లో ఇచ్చేదాన్ని యూటిలైజ్ చేసుకొని తర్వాత పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే సెక్షన్లో అంటే యాక్ట్లో ఇచ్చేదాన్ని ప్రిస్క్రైబ్ పీరియడ్ అంటారు, షెడ్యూల్లో ఇచ్చేది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఓకే, మనకి షెడ్యూల్లో 137 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి 3 డివిజన్స్ గాను డివైడ్ చేశారు. ఫస్ట్ డివిజన్ స్పీక్స్ అబౌట్ సూట్స్, సెకండ్ అపీల్స్, థర్డ్ వన్ ఈస్ అప్లికేషన్స్. సూట్స్ ఆర్టికల్స్ 1 to 113 వరకు డీల్ చేస్తాయి. అపీల్స్ ఆర్టికల్స్ 114 to 170, అప్లికేషన్స్ 118 to 137. First division is time period for certain important suits. Articles 1 to 113. Again, first division is divided into 10 parts. Suits relating to accounts. Articles 1 to 5. Deal chestai period of limitation 3 years. Suits relating to contracts. Articles 6 to 55. Period of limitation is 3 years. Suits relating to declarations. Articles 56 to 58. Period of limitation is 3 years. Declaratory suits we file under section 34 of Specific Relief Act. Suits relating to decree and instruments. Articles 59 and 60. Period of limitation is 3 years. Suits relating to immovable property. Articles 61 to 67. Limitation period is 12 years. There are certain exceptions. ఏంటంటే అవి బై మార్టిగేజర్ టు రీడీమ్ ఆర్ రికవర్ పొజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మార్టిగేజ్ ఇస్ 30 years అండర్ ఆర్టికల్ 61. అంటే మార్టిగేజర్ ఏదైనా ప్రాపర్టీ మార్టిగేజ్ పెట్టేటప్పుడు మళ్ళీ రీడీమ్ చేసుకోవాలన్నా లేదా ప్రాపర్టీ మళ్ళీ రికవర్ చేసుకోవాలంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇస్ 30 years అన్నమాట. ఇంకా టు రికవర్ సర్ప్లస్ collection received by the mortgagee after the mortgage has to be satisfied within 3 years. ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఏదైనా మార్టిగేజెస్కి ఇచ్చినట్లయితే మళ్ళీ వెనక్కి రికవర్ చేసుకోవాలంటే వితిన్ 3 years లోపు చేసుకోవాలన్నమాట. లేకపోతే ఇంకా తర్వాత ఇంకా టైం బార్ అవుతుంది, తన రెమెడీ అనేది అవైలబిలిటీ ఉండదు. ఇంకా మార్టిగేజీ కూడా ఫోర్క్లోజ్ చేసుకోవాలంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇస్ 30 years. Okay. Next, suits relating to movable property. Article 68 to 71. Period of limitation is 3 years. Movable property kuda 3 years. Torts 72 to 79. Limitation period is 1 year. Generally, కొన్నిటికి కొంచెం వేరియేషన్ ఉందన్నమాట. Trust and trust properties 92 to 96. Generally 3 years. In case of immovable property to set aside చేసుకోవాలంటే 12 years. మూవబుల్ ప్రాపర్టీని సెటిసైడ్ చేసుకోవాలి అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్ 3 years. మిస్లేనియస్ ఆర్టికల్స్ 97 to 114. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఆర్టికల్ 113. when there is no prescribed period అయినట్లయితే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్
3 years. ఇంకా ప్రియంప్షన్ సూట్స్ ఏమైనా ఫైల్ చేసుకోవాలంటే ఆర్టికల్ 97 విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year లోపు చేసుకోవాలి. ఓకే, టైమ్ పీరియడ్ ఫర్ అపీల్స్. ఆర్టికల్ 114, 115, 116, 117. 114 and 15 relates to criminal cases. 114 appeal from order of acquittal. ఒకవేళ ఎక్విటల్ వచ్చినట్లయితే అపీల్ పీరియడ్ ఇస్ 90 days. అదే ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ లో నుండి ఆర్డర్ ఆఫ్ ఎక్విటల్ వచ్చినట్లయితే అపీల్ పీరియడ్ ఇస్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ద స్పెషల్ లీవ్. స్పెషల్ లీవ్ గ్రాంట్ చేసిన నుండి 30 days లోపు వెళ్ళాలన్నమాట ప్రైవేట్ కంప్లైంట్స్ కి. దట్టు ప్రైవేట్ కంప్లైంట్ లో మనకి ఎక్విటల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్ హైయర్ కోర్టుకి పవర్ లేదనమాట. ట్రయల్ కోర్టు ఒకవేళ మెజిస్ట్రేట్ కోర్టు ఎక్విటల్ ఇచ్చినట్లయితే ప్రైవేట్ కంప్లైంట్ కేసెస్లో, అదే చెక్ బౌన్స్ కేసెస్ అయినా అలాంటి సిచ్యువేషన్లో ఎక్విటల్ వస్తే అపీల్కి వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. అది కూడా డైరెక్ట్గానే అపీల్ ఫైల్ చేయడానికి లేదు. విత్ గ్రాంట్ ఆఫ్ స్పెషల్ లీవ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days లోపు అనమాట. విత్ లీవ్ ఆఫ్ ద కోర్టే అపీల్ అనేది ఫైల్ చేయాలి. గ్రాంట్ ఆఫ్ స్పెషల్ లీవ్ వచ్చిన నుండి 30 days లోపు అపీల్ అనేది ఫైల్ చేయాలి. ఆర్టికల్ 115 ఫ్రమ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ పాస్ బై ద కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ బై ద హైకోర్ట్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇస్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెంటెన్స్. ఒకవేళ డెత్ సెంటెన్స్ అనేది ఇంపోజ్ చేశారనుకోండి, అదే కోర్ట్ ఆఫ్ సెషన్ అయినా లేదా హైకోర్ట్ బై ఇన్వోకింగ్ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ డెత్ సెంటెన్స్ ఇంపోజ్ చేసినట్లయితే అపీల్ పీరియడ్ ఇస్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెంటెన్స్. ఒకవేళ ఫ్రమ్ ద డేట్ ఫ్రమ్ ఎనీ అదర్ సెంటెన్స్ ఆర్ ఎనీ ఆర్డర్ నాట్ బీయింగ్ అన్ ఆర్డర్ ఆఫ్ ఎక్విటల్, అంటే ఎక్విటల్ కాదు కానీ డెత్ సెంటెన్స్ కూడా కాదు, ఎక్విటల్ కాదు, అంటే రిమైనింగ్ సెంటెన్స్ ఆర్ ఆర్డర్ ఇచ్చినట్లయితే హైకోర్టుకి వెళ్ళాలి అనుకుంటే 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ఆర్డర్. అదే ఒకవేళ ఎనీ అదర్ కోర్ట్ అంటే సెషన్స్ కోర్ట్ అవుతుంది, ఇమీడియట్ హైయర్ కోర్ట్ కాబట్టి అపీల్కి వెళ్ళాలంటే. అదే కోర్ట్ ఆఫ్ సెషన్స్కి వెళ్ళాలి అంటే 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ఆర్డర్. ఒకవేళ డెత్ సెంటెన్స్ అయితేనే 30 days లోపు వెళ్తారు హైకోర్టుకి. ఒకవేళ హైకోర్టు ఇచ్చినట్లయితే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అదర్ దాన్ డెత్ సెంటెన్స్ ఇచ్చినట్లయితే హైకోర్టుకి వెళ్ళాలంటే 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ఆర్డర్. ఒకవేళ కోర్ట్ ఆఫ్ సెషన్కి వెళ్ళాలంటే విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ఆర్డర్ మనం అపీల్ ఫైల్ చేయాలి. ఆర్టికల్ 116 టు హైకోర్ట్ ఫ్రమ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. మనం హైకోర్టుకి వెళ్ళాలనుకుంటే అపీల్కి ఫ్రమ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ మీద 90 days అనమాట ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఎనీ అదర్ కోర్టుకి అయితే ఫ్రమ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ 30 days. అదే అంటే మన సివిల్ కేసెస్లో అనమాట. ఏదైనా డిగ్రీ మీద ఆర్డర్ మీద మనం అపీల్కి హైకోర్టుకి అపీల్కి వెళ్ళాలంటే 90 days. మిగిలిన కోర్ట్స్కి అంటే మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళాలి అనుకుంటే 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఆర్టికల్ 117 ఫ్రమ్ ఏ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ హైకోర్ట్ టు ద సేమ్ కోర్ట్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. అంటే హైకోర్టు డిగ్రీ ఆర్ ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, మనం అపీల్కి వెళ్ళాలంటే 30 days అంటే ఏంటి, సింగిల్ బెంచ్ నుండి డివిజన్ బెంచ్కి అలా అనమాట. వెళ్ళాలనుకుంటే విత్ ఇన్ 30 days అనమాట అపీల్కి వెళ్ళాలి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ టైమ్ లిమిట్ ఫర్ సర్టెన్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్. ఆర్టికల్ 118 లీవ్ టు అపియర్ అండ్ డిఫెండ్ ఇన్ ఏ సమ్మరీ సూట్. సమ్మరీ సూట్లో మనకి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ డిఫెండెంట్కి డిఫెన్స్ అనేది ఉండదన్నమాట. మనకి డిఫెన్స్ కావాలి అంటే మనం కోర్టు ముందు అపేర్ అయ్యి పర్మిషన్ తీసుకోవాలన్నమాట, మేము డిఫెన్స్ తీసుకుంటాము అని. దట్ ఈస్ సమన్స్ సర్వ్ అయిన నుండి విత్ ఇన్ 10 days లోపు అనేది చేయాలి.
డిఫెండ్ చేసుకోవడానికి. అదే ఆర్టికల్ 118 చెప్తుందన్నమాట. లీవ్ టు అపియర్ అండ్ డిఫెండ్ ఇన్ ఏ సమ్మరీ సూట్ వెన్ summons is served. Period of limitation is within 10 days. Article 120 to bring legal representatives on abatement. ఒకవేళ ఎవరైనా ప్లెయింటిఫ్ ఆర్ డిఫెండెంట్ చనిపోయినట్లయితే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ని చనిపోయిన నుండి 90 days లోపు తేవాలన్నమాట కోర్ట్ రికార్డ్స్లోకి. అదేం చెప్తుంది? ఆర్టికల్ 120 చెప్తుంది. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్ 90 days. Okay, Article 121 to set aside an abatement within a period of 60 days. ఒకవేళ 90 days లోపు లీగల్ రిప్రజెంటేటివ్స్ ని రికార్డ్స్ లోకి తేనట్లయితే ఏమవుతుంది? సూట్ అనేది అబెట్ అయిపోతుంది. అబెట్ అయ్యే సూట్ ని సెట్ అసైడ్ చేయాలంటే అబెట్ అయిన నుండి వితిన్ 60 days లోపు సెట్ అసైడ్ పిటిషన్ అనేది వేసుకోవాలి. 121 to set aside an abatement within a period of 60 days. సూట్ అబెట్ అయినట్లయితే సెట్ అసైడ్ చేసుకోవడానికి వితిన్ 60 days లోపు పిటిషన్ అనేది అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. ఆర్టికల్ 123 టు సెట్ అసైడ్ ఏ డిగ్రీ ఎక్స్ పార్టీ టు హియర్ ఎన్ అపీల్ ఆర్ హెర్డ్ ఎక్స్ పార్టీ. ఎప్పటి నుండి అంటే డేట్ ఆఫ్ డిగ్రీ ఆర్ వేర్ ద సమన్స్ ఆర్ నోటీస్ వాజ్ నాట్ డ్యూలీ సర్వ్డ్ when applicant had knowledge of the degree. ఓకే, ఏంటంటే సూట్ ఫైల్ చేశారు, డిఫెండెంట్ అపేర్ అవ్వలేదు, నెక్స్ట్ ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ చేశారు. ఆఫ్టర్ దట్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత, ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ అనే ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది ఇచ్చారు. అంటే ఎక్స్ పార్టీ ఆర్డర్కి అయితే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటూ ఏమీ లేదు. ఎన్నాళ్ళైనా సరే ఎక్స్ పార్టీ డిగ్రీ రాకముందు అయితే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఏమీ ఉండదు. ఎప్పుడైనా సెట్ అసైడ్కి వేసుకోవచ్చు ఎక్స్ పార్టీ ఆర్డర్కి. అదే ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చేసారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో వితిన్ 30 days లోపు సెట్ అసైడ్ పిటిషన్ అనేది సెట్ అసైడ్ అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే జనరల్గా డేట్ ఆఫ్ ఎక్స్ పార్టీ డిగ్రీ నుండి 30 days లోపు, లేదా ఒకవేళ డిఫెండెంట్కి తెలియదు అనుకోండి, వేర్ ద సమన్స్ ఆర్ నోటీస్ వాజ్ నాట్ డ్యూలీ సర్వ్డ్. ఒకవేళ సమన్స్ నోటీస్ ఏమీ రాకపోయినా సరే ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చారు, తర్వాత ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చేసారు బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ద ఎవిడెన్స్. ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చేసినట్లయితే వెన్ ద అప్లికెంట్ హ్యాడ్ నాలెడ్జ్ ఆఫ్ ద డిగ్రీస్, ఆ అప్లికెంట్కి ఎప్పుడు నాలెడ్జ్ వచ్చిందో తనకి ఎగనెస్ట్ గాను ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చారని తెలిసిన నుండి వితిన్ 30 days లోపు ఫైల్ చేసుకోవాలన్నమాట. అండర్ ఆర్టికల్ 123 జనరల్గా ఏంటంటే సెట్ అసైడ్ ఆఫ్ ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ చేయాలి. ఒకవేళ సమన్స్ ఆర్ నోటీస్ అనేది అతనికి రానట్లయితే డిఫెండెంట్కి, తనకి ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో తనకి ఎగనెస్ట్గా డిగ్రీ పాస్ అయిందని ఆ నాలెడ్జ్ వచ్చిన నుండి వితిన్ 30 days లోపు ఎక్స్ పార్టీ డిగ్రీకి సెట్ అసైడ్ ద ఎక్స్ పార్టీ డిగ్రీకి అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. ఆర్టికల్ 127 టు సెట్ అసైడ్ ఏ సేల్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ డిగ్రీ ఇంక్లూడింగ్ సచ్ అప్లికేషన్ బై ద జేడీఆర్. అంటే కోర్ట్ సేల్ ఉంటాయి కదా, ఎగ్జిక్యూషన్లో కోర్ట్ సేల్, ఆప్షన్ సేల్ అవన్నీ అయ్యేటప్పుడు దాన్ని సెట్ అసైడ్ చేయాలంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయినా, అంటే ఇంక్లూడింగ్ జడ్జిమెంట్ డెటార్ కూడాను అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే వితిన్ 60 days లోపు పెట్టాలన్నమాట. అంటే కోర్ట్ సేల్ ఇన్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్లో అయినట్లయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే అది మాది అని క్లెయిమ్ చేయాలనుకుంటే, ఎనీ క్లైమెంట్స్ ఇంట్రెస్టెడ్ క్లైమెంట్స్ అయినా లేకపోతే జేడీఆర్ అయినా సరేను సెట్ అసైడ్ చేయమని అప్లికేషన్ పెట్టుకోవాలంటే వితిన్ 60 days లోపు పెట్టాలి అండర్ ఆర్టికల్ 127. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్టికల్ 130 ఫర్ లీవ్ టు అపీల్ యాజ్ పాపర్ టు హైకోర్ట్. ఒకవేళ అంటే ఇండిజెంట్ పర్సన్ తను కోర్ట్ ఫీ పే చేయలేదు అనుకునే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి,
అంటే మనకి హూ ఈజ్ ఇండిజెంట్ పర్సన్ ఆర్ పాపర్ అనేది ఆర్డర్ 33 రూల్ 1లో చెప్తారనమాట. ఆ సూటబుల్ కండిషన్స్ ఉన్న పర్సన్ ఒకవేళ అపీల్ చేయాలి అనుకుంటే లీవ్ టు అపీల్ యాజ్ ఎ పాపర్ టు హైకోర్ట్ విత్ ఇన్ 30 days. అంటే ఇక్కడ ఏంటి, దీనికి ఎగనెస్ట్ గా జడ్జిమెంట్ వచ్చినప్పుడు జడ్జిమెంట్ వచ్చిన నుండి విత్ ఇన్ 30 days లోపు నేను అదే కోర్ట్ ఫీ పే చేయలేను అని పర్మిషన్ అన్నమాట. అది 30 days లోపు అనేది ఫైల్ చేయాలి ఫర్ లీవ్ టు అపీల్ యాజ్ ఎ పాపర్ టు హైకోర్టులో అయితే. అదే మనకి ట్రయల్ కోర్టులో అనుకోండి, పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అయిపోక ముందునే ఫైల్ చేయాలి. ఆర్టికల్ 131 టు ఎనీ కోర్ట్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్ ఆఫ్ రివిజన్ అండర్ సిపిసి ఆర్ సిఆర్పిసి ఇస్ 90 days. రివిజన్కి వెళ్ళాలనుకోండి, సిపిసి అయినా సిఆర్పిసి అయినా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 90 days. రివిజన్కి వెళ్ళాలంటే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 90 days లోపు వెళ్ళాలి. అది సిపిసి కిందనైనా ఆర్ సిఆర్పిసి కిందనైనా. ఎనీ కోర్ట్ అని ఎందుకు ఇచ్చారంటే మనకి రివిజన్ అనేది సిపిసి ప్రకారం అయితే ఓన్లీ హైకోర్టుకే ఉంటుంది. అదే సిఆర్పిసి ప్రకారం అయితే కోర్టా సెషన్కే ఉంటుంది, హైకోర్టుకి కూడా పవర్స్ ఉంటాయన్నమాట. అందుకు ఎనీ కోర్ట్ అని ఇచ్చారు. రివిజన్ వెళ్ళాలి అనుకుంటే విత్ ఇన్ 90 days లోపు వెళ్ళాలి. దాన్ని ఆర్టికల్ 131 మెన్షన్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 131 సేస్ టు ఎనీ కోర్ట్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్ ఆఫ్ రివిజన్ అండర్ సిపిసి ఆర్ సిఆర్పిసి. అంటే రివిజన్కి వెళ్ళాలంటే మనం 90 days లోపు ఏ కోర్టుకి అయితే అథారిటీ ఉందో ఆ కోర్టుకి రివిజన్ వెళ్ళాలి. అంటే జడ్జ్మెంట్, డిగ్రీ ఆర్ ఆర్డర్ వచ్చిన నుండి విత్ ఇన్ 90 days లోపు వెళ్ళాలి. ఆర్టికల్ 132 టు హైకోర్ట్ ఫర్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ టు అపీల్ టు సుప్రీం కోర్ట్. అంటే మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళడం అవ్వదు. సర్టిఫికేట్ ఆఫ్ హైకోర్ట్, సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ అనేది తీసుకోవాలన్నమాట టు అపీల్ హైకోర్టుకి. అది ఎవరిస్తారంటే కన్సర్న్ హైకోర్టు ఇస్తుంది. అండర్ ఆర్టికల్ 132A క్లాస్ 1, ఆర్టికల్ 133, ఆర్టికల్ 134C ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది ఎప్పుడులోగా తీసుకోవాలంటే విత్ ఇన్ 30 days. అంటే మనకి ఏదైనా జడ్జిమెంట్ ఆర్ సెంటెన్స్ ఏదైనా వచ్చినట్లయితే మేము ఫర్దర్ అపీల్కి వెళ్తామంటే, అంటే ఏంటి ఇక్కడ మనకి జనరల్గా సివిల్ కేసెస్లో అయితే ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ ఉంటాయి. అదే క్రిమినల్ కేసెస్లో అయితే ఓన్లీ 1 అపీలే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, అంటే ఫర్దర్ అపీల్ సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే దానికి హైకోర్టు అనేది ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ టు అపీల్ టు సుప్రీంకోర్టు అనేది ఇస్తారనమాట. అండర్ ఆర్టికల్ 132A సబ్సెక్షన్ క్లాస్ 1, ఆర్టికల్ 133, ఆర్టికల్ 134C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ఎప్పుడంటే మనం విత్ ఇన్ 60 days లోపు ఫైల్ చేయాలన్నమాట. సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ టు అపీల్ టు సుప్రీంకోర్టు. డైరెక్ట్గా వెళ్ళడానికి అవ్వదు. మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ అనేది హైకోర్టు నుండి తీసుకోవాలి సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్ళాలి అంటే. అది ఆర్టికల్ 132 ఆఫ్ ద షెడ్యూల్ ఆఫ్ ద లిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. ఆర్టికల్ 133 టు సుప్రీం కోర్ట్స్ ఫర్ స్పెషల్ లీవ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఇఫ్ లీవ్ టు అపీల్ ఈజ్ రెఫ్యూజ్డ్, దట్ ఈస్ విత్ ఇన్ 60 days. ఒకవేళ లీవ్ టు అపీల్ కావాలి అని మనం పెట్టుకుంటాం కదా హైకోర్టుకి, వాళ్ళు ఒకవేళ రెఫ్యూజ్ చేసినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తాం. అది అండర్ ఆర్టికల్ 136 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది 133 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ షెడ్యూల్లో ఆర్టికల్ ఇది. అది స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఇది మనకి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది చెప్తుంది. కాన్స్టిట్యూషన్లో స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఆర్టికల్ 136 అన్నమాట.
స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది వేస్తాం. ఎందుకంటే లీవ్ టు అపీల్ ఈజ్ రిఫ్యూజ్డ్. అపీల్‌కి వెళ్ళడానికి ఒకవేళ మనం జనరల్‌గా ఏంటి 132లోన వితిన్ 60 డేస్ లోపు మనం హైకోర్ట్‌కి సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్‌నెస్ కావాలని వేస్తాం. ఒకవేళ హైకోర్ట్ రిఫ్యూజ్ చేసిందనుకోండి, మేము అనేటప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేస్తాం. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అప్లై చేయాలి అంటే, ఆ రిఫ్యూజ్ చేసింది కదా మనకి అప్లికేషన్ హైకోర్టు. దాని నుండి ఒకవేళ డెత్ సెంటెన్స్ అనుకోండి వితిన్ 60 డేస్ లోపు. అదే ఒకవేళ ఎనీ అదర్ కేస్ డెత్ సెంటెన్స్ కాకుండా ఇంకేదైనా కేసు అయినట్లయితే అప్పుడు వితిన్ 90 డేస్ లోపు వెళ్ళాలి అన్నమాట. స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఫైల్ చేయాలంటే డెత్ సెంటెన్స్ అయితే వితిన్ 60 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిఫ్యూజల్ ఆఫ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ టు అపీల్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. డెత్ సెంటెన్స్ అయితే 60 డేస్. డెత్ సెంటెన్స్ కాక రిమైనింగ్ ఏవైనా సరేను 90 డేస్. One is Article 134 for delivery of possession by a purchaser of immovable property at a sale in execution of decree. The period of limitation is 1 year. అంటే ఎప్పుడు డెలివరీ తీసుకోవాలి? బై డెలివరీ ఆఫ్ పొజిషన్ బై పర్చేజర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఎట్ ఎ సేల్ ఇన్ ఎగ్జిక్యూషన్. అంటే సేల్ అయిపోయింది, తర్వాత పొజిషన్ని ఎప్పుడు తీసుకోవాలి పర్చేజర్ అంటే వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ అని ఆర్టికల్ 134 చెప్తుందన్నమాట. ఆర్టికల్ 135 ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ ఫర్ గ్రాంటింగ్ మ్యాండేటరీ ఇంజంక్షన్. ఒకవేళ మ్యాండేటరీ ఇంజంక్షన్ అనేది కోర్ట్ గ్రాంట్ చేసినట్లయితే దాని పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ వితిన్ 3 years అన్నమాట. 3 years పీరియడ్. మనకి మ్యాండేటరీ ఇంజంక్షన్ ఇచ్చేటప్పుడు మన ఎగ్జిక్యూషన్‌కి వితిన్ 3 years లోపు వెళ్ళాలి. ఆర్టికల్ 136 ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ అదర్ దాన్ మ్యాండేటరీ ఇంజంక్షన్. మనం దాని ఎగ్జిక్యూషన్‌కి వితిన్ 12 years పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ 12 years ఉంటుంది కాబట్టి వితిన్ పీరియడ్ ఆఫ్ 12 years లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మ్యాండేటరీ ఇంజంక్షన్ అయితే వితిన్ 3 years లోపు వెళ్ళాలి ఎగ్జిక్యూషన్‌కి. అదర్ దాన్ మ్యాండేటరీ ఇంజంక్షన్ అయితే వితిన్ 12 years లోపు వెళ్ళాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్రీ. ఆర్టికల్ 137 ఎనీ అదర్ అప్లికేషన్ ఫర్ విచ్ నో పీరియడ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఎల్స్వేర్ ఇన్ డివిజన్ దట్ ఈస్ థర్డ్ డివిజన్ ఈజ్ 3 years. అంటే ఏవైనా ఇక్కడ మెన్షన్ చేసే థర్డ్ డివిజన్లో మెన్షన్ చేసే అప్లికేషన్స్ కాకుండా ఇంకేవైనా అయినట్లయితే దానికి ఎక్కడ ఈ డివిజన్లో థర్డ్ డివిజన్లో మెన్షన్ చేయనట్లయితే అలాంటి అప్లికేషన్స్కి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది 3 years అని చెప్తుందన్నమాట. థ్యాంక్ యూ.